అధ్యక్ష, ఫిబ్రవరి 4, 2024, ఫిబ్రవరి 4, 2025 ఈ ఫిబ్రవరి 4 అనే దానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఉన్నది. బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, అదేవిధంగా మాల మాదిగలు, ఉపకులాలు, వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళకు చెందాల్సిన రిజర్వేషన్ల విషయంలో, ఆ సామాజిక వర్గాల పట్ల ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయంలో పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలన అందించిన తర్వాత దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యల్ని పరిష్కరించాలని పట్టుదలతో కార్యాచరణను తీసుకొని ఫిబ్రవరి 4, 2024 నాడు మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని ఈరోజు తిరిగి మంత్రివర్గంలో ఆనాడు నిర్ణయం, ఈనాడు నివేదికను మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని ముందుకు వెళ్ళే క్రమంలో ఈ ఫిబ్రవరి 4కి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ ఫిబ్రవరి 4ను తెలంగాణ సోషల్ జస్టిస్ డే కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన దళిత అదేవిధంగా మైనారిటీ వర్గాలకు దశాబ్దాల కాలం అపరిష్కృతంగా ఉన్న సమస్యకు మంత్రివర్గము, ఈ సభ శాశ్వత పరిష్కారాన్ని చూపించింది. ఈ శాశ్వత పరిష్కారాన్ని ఆయా వర్గాలు తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకొని మనందరం కూడా అందులో పాల్గొంటే ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి 4ను మనం గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని కార్యాచరణ రూపంలో అమలు చేయడానికి మంత్రివర్గ సహచరులు, మంత్రివర్గ ఉపసంఘం, ఉన్నతాధికారులు ఎంతో శ్రమించి చాలా కట్టుదిట్టమైన ప్రణాళికతో ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా ఒక చట్టబద్ధత కల్పించే కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా సభలో ఈ చర్చ జరిగినప్పుడు ఈ చర్చలో పాల్గొన్న మంత్రివర్గ సహచరులతో పాటు ప్రతిపక్షానికి సంబంధించిన కేటీ రామారావు గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, కూనంనేని సాంబశివరావు గారు, పాయల్ శంకర్ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, కడియం శ్రీహరి గారు, జి వివేక్ గారు, వేముల వీరేశం గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మందుల శామెల్ గారు, లక్ష్మీకాంతరావు గారు, కాళే యాదయ్య గారు, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా బీర్ల ఐలయ్య గారు, ఆది శ్రీనివాస్ గారు, ఇతర సభ్యులందరూ కూడా ఈ చర్చలో పాల్గొని ఈ చర్చలో ఈరోజు సభలో చర్చకు ప్రవేశపెట్టిన కులగణన విషయంలో కానీ మాదిగ ఉపకులాల యొక్క వర్గీకరణ విషయంలో స్థూలంగా ఈ ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున, ఈ సామాజిక వర్గాల తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. సభ్యులందరూ విజ్ఞతను ప్రదర్శించి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, చాలా జటిలమైన సమస్యకు ఈ సభ ద్వారా పరిష్కారం చూపించడం జరిగింది. అధ్యక్ష, మీరు అధ్యక్షుడిగా ఉండి ఇంత ముఖ్యమైన కార్యాచరణను సభను సజావుగా నడిపించి సభ్యులందరికీ అవకాశం ఇచ్చి ఇందులో చర్చలో పాల్గొనే విధంగా ఈరోజు మనం ముందుకు వెళ్ళినాం. ఇదే కాదు, క్రిమీ లేయర్ ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ విధానాన్ని కూడా ఈ సభ తిరస్కరించడం ద్వారా భవిష్యత్తులో క్రిమీ లేయర్ సమస్యను కూడా రాకుండా ఏబీసీ కేటగిరీ అమలు చేసే విధానాన్ని ఈరోజు మనం ఆమోదింపజేసుకున్నాం. దీనికి ఈరోజు మంత్రివర్గ ఆమోదం కానీ శాసనసభలో చర్చ ద్వారా తీర్మానాన్ని ఆమోదించుకోవడంతో పాటు దీనికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇవ్వడమే కాకుండా దీనికి చట్టంగా రూపకల్పన చేయాలనుకుంటున్నాం. రేపు భవిష్యత్తులో ఎవరు కూడా దీన్ని మళ్ళీ ప్రశ్నించకుండా దీన్ని అమలు చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే దీనికి చట్టబద్ధత కల్పించాలి. దీన్ని తొందరలోనే జీవోల రూపంలో, చట్టం రూపంలో తీసుకొచ్చి
ఇది సంపూర్ణంగా అమలు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలనుకుంటున్నాము. ఇంతకాలం దీనికోసం పోరాటం చేసిన వాళ్ళు, ఈ పోరాటంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా నివాళులు అర్పిస్తున్నా. వాళ్ళ కుటుంబాలకు కూడా నేను ఈరోజు ఈ రాష్ట్ర పెద్దగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాల యొక్క త్యాగం వృధా పోదు. వాళ్ళు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయి ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని, బాధను కలుగజేసినరో, మీ వాళ్ళ మరణం వృధా కాకుండా వాళ్ళు ఏ లక్ష్యం కోసమైతే ఏ విధానం అమలు జరగాలని కొట్లాడినరో ఆ విధానాన్ని అమలు చేస్తున్నాము. ఇక ఎవరు కులగణన విషయంలో కానీ, మాదిగ ఉపకులాల వర్గీకరణ విషయంలో కానీ ఎవరు ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఖచ్చితంగా ప్రజల అభిప్రాయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడమే కాకుండా కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబోయే ఈ భారతదేశంలో జనాభా లెక్కలు పెట్టేటప్పుడు అందులో కులగణనను కూడా చేర్చాలి. దీనికి సంబంధించి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక ఆదర్శంగా నిలబడడమే కాకుండా దీన్ని అమలు చేయడానికి అవసరమైన ప్రణాళిక కోసం మేము పోరాటం చేస్తాము. వాళ్ళ తరఫున నేను మాట ఇస్తున్నా, బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన విషయంలోనే కాకుండా మాదిగ ఉపకులాల వర్గీకరణ ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి అవసరమైన సహకారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. తమరి నాయకత్వంలో ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి రాత్రి 9:30 అయినా కూడా మీరు సభను సజావుగా నడిపి ఈ సభలో ఇంత మంచి కార్యక్రమాలను ఆమోదింపజేసినందుకు తమరికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. With the consent of the House, I urge the House sanity. ఈ మొత్తం అంతా కూడా క్రోడీకరించింది అధ్యక్ష. ఈరోజు ఇంత పకడ్బందీగా ఇందులో ఉండే పని చేసే వాళ్ళకు కూడా, ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకు ఒక బుక్లెట్ అధ్యక్ష. రాష్ట్ర స్థాయిలో ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చినాం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సూపర్వైజ్ చేసే వాళ్ళకి శిక్షణ ఇచ్చినాం, ఆ తర్వాత మండల స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఇచ్చినాం, ఆ తర్వాత ప్రతి 150 ఇండ్లకు వెళ్ళే వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి ఎక్కడ తప్పు జరగకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకు ఒక బుక్లెట్ ఇచ్చి, ఒక మాన్యువల్ అంటే గైడ్ లైన్స్ లాగా ఒక పుస్తకం ఇచ్చి అధ్యక్ష వాళ్ళందరినీ కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం పకడ్బందీగా వీళ్ళందరినీ కూడా వినియోగించుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు ఇచ్చినాం అధ్యక్ష. అంటే ప్రభుత్వ ఉద్యోగులైనా జీతమే కాకుండా అదనంగా పనిచేయించుకున్నందుకు కూడా వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఒక నిర్దిష్టమైన పకడ్బందీ సమాచారాన్ని ఈరోజు సేకరించిన అధ్యక్ష 7 దశాబ్దాలుగా పైగా ఈరోజు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మేము ఎంతమంది ఉన్నామో మా లెక్క మాకు చెప్పండి అన్నారు అధ్యక్ష. కనీసం మాకు నిధులు, మా రిజర్వేషన్లు, లేకపోతే మా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మేము మా భాగం అడగాలి అని అంటే కనీసం మా లెక్క తేల్చండి అని అంటే ఎవ్వరు కూడా వాళ్ళ ఆర మొలకించిన వాళ్ళు లేరు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, రేపు సమాజం యొక్క అభివృద్ధికి ఇది ఒక దిక్సూచిగా, ఒక మోడల్ డాక్యుమెంట్గా మారుతుందని చెప్పి ఈరోజు ఒక పకడ్బందీ ప్రణాళికతో చర్య తీసుకున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీ స్వీకరించి ఈరోజు ఉదయం క్యాబినెట్లో దాన్ని చర్చపెట్టి క్యాబినెట్లో ఆమోదింపజేసి ఈరోజు ఈ సభలో ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి. రేపటి నుండి ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు, రాజకీయ
వాళ్ళ అవకాశాల కోసం ఈరోజు ఈ నివేదిక పనిచేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే ఈరోజు 46.25% ఉన్న ఈబీసీ బీసీలు ఏబిసిడి అదేవిధంగా ఈ గ్రూప్లో ఉన్న ముస్లిం మైనారిటీ బీసీలు ఏదైతే 10.08 ఉందో మొత్తం 56% పైగా ఉన్న బీసీలు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో సముచితమైన గౌరవము స్థానము కల్పించాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చింది అధ్యక్ష. కాబట్టి సభలో సభ్యులందరినీ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టినందుకు ఈరోజు అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది. మంత్రివర్గ ఉపసంఘాన్ని అదేవిధంగా అధికారులు అదేవిధంగా ఎన్యూమరేటర్ సూపర్వైజ్ చేసిన వాళ్ళు ఎన్యూమరేటర్లుగా పనిచేసిన వాళ్ళు రాత్రి మగళ్ళు కష్టపడి ఇది ఒక దిగ్విజయమైన కార్యక్రమంగా దేశానికే ఆదర్శంగా నిలబడే ఒక కార్యక్రమాన్ని ఒక బాధ్యతను నెరవేర్చింది. కాబట్టి ఈ తమరి ద్వారా సభలో ఉన్న సభ్యులందరినీ ఈ మొత్తం కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని అందరినీ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో వాళ్ళందరినీ అభినందించాలని తెలియజేస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష.